క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. బీజేపీ నూతన కార్యవర్గ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెన్జీని ఆకట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలో నితిన్ నబీన్, స్మృతి ఇరానీ, వినోద్ తాడే, హర్ష సాంఘ్వి సహా పలువురు ముఖ్య నేతలున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జెన్జీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. బీజేపీ నూతన కార్యవర్గ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, మెయిన్ గా ఈ సమావేశంలో జెన్జీని ఆకట్టుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ కొత్త కార్యవర్గంలోకి తీసుకున్న నేతలందరితో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించి సంయుక్త కార్యదర్శిగా ఉన్న బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ రోజు అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఏ అంశాలపై చర్చించారు ప్రధానంగా? ఈరోజు అందరూ దేశం నలుమూలను వచ్చినటువంటి దాదాపు 60 మంది రాష్ట్ర జాతీయ పదాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాతీయ అధ్యక్షులు గారు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికి అందరూ వ్యక్తిగత పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను కూడా జాతీయ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సాధారణమైనటువంటి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన నేను దాదాపు 3 దశాబ్దాల పాటు పార్టీలో వివిధ రకాలైనటువంటి బాధ్యతలు విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా బీజేపీలో 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీలో 2 సార్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒకసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం, జాతీయ స్థాయిలో నేను నెహ్రూ కేంద్ర వైస్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. నాలాంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి సంకేతం. ఈరోజు వారసత్వ రాజకీయాలు నమ్ముకొని ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, జవసత్వ రాజకీయాలు నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇస్తున్నది స్పష్టంగా కనపడింది. వచ్చినటువంటి వల్ల కూడా 60% మంది 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు జాతీయ పదాధికారులు కనపడడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని దేశంలో పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పడం ఒక కొత్త స్లోగన్ ఇవ్వడం జరిగింది. గతంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి దాన్ని మనం రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉండాలనేటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అదనంగా పొడిగిస్తూ ఈరోజు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ స్టార్ట్ కావాలని చెప్పండి. దాని ప్రధానమైన ఉద్దేశం దేశంలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు, గ్రామ పంచాయతీలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి. ఇది దేశం అంతా కూడా మనం విస్తరించాలని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఈ జెన్జీ టీం కు సంబంధించిన అంశంలో ఒక టీం ని కూడా ఫామ్ చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరిగింది ఈ రోజు సమావేశంలో. దాని మీద ఏంటి అభిప్రాయం? జాతీయ పదాధికారుల సమావేశంలో జెన్జీకి సంబంధించిన ప్రధానంగా మాట్లాడిన అంశం ఏంటంటే ఈ రోజు కొన్ని 100 మంది వ్యక్తులు జెన్జీ పేరుతో ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీని ఒరిజినల్ జెన్జీ ఈరోజు 46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుని ఇచ్చినటువంటి పార్టీ 50 ఏళ్ళ లోపల ఉన్నటువంటి జెన్జీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ కమిటీలో ఉన్నారు. కాబట్టి జెన్జీ అనేటువంటి ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు జెన్జీతోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా జనతతో కలిసి ముందుకు వెళ్ళాలా. దానికి సంబంధించినటువంటి కార్యాచరణను ఆల్రెడీ భారతీయ జనతా యువమోర్చా చేపడుతుంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పండి. రెండో ప్రధానమైన కార్యక్రమము ప్రపంచ నేత, జనరంజకమైన నేత, అవినీతి లేనటువంటి మచ్చలేని నాయకత్వంతో 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాల ప్రజా జీవితానికి సంబంధించిన విషయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ చర్చిస్తుంది. దానికి సంబంధించి వర్క్షాప్ ఇప్పుడు జరగబోతుంది. వర్క్షాప్ లో రాష్ట్రాలు, కేంద్రం అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒక రోడ్ మ్యాప్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా పార్టీకి సంబంధించి కీలక సమావేశం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రధాని మోదీ యొక్క రాజకీయ ప్రజాసేవకు సంబంధించిన అంశాలు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. సాయంత్రం మరో దఫా పదాధికారుల సమావేశం జరగబోతుంది. సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు. ఇట్లా సాయంత్రం 4:30 వరకు కూడా అనేక సమావేశాలతో బీజేపీ నేతలంతా కూడా బిజీగా ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.